తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పెన్షన్ల మీద గట్టి హామీలు ఇవ్వడం జరిగింది. రూ. 4,000 పెన్షన్ ఇస్తాం. వృద్ధులకి రూ. 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. వికలాంగులకి రూ. 6,000 ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న ఇప్పటి వరకు కూడా ఎవరికీ కూడా పెన్షన్లు అనేవి పెంచలేదు. గతంలో ఏదైతే వృద్ధులకి రూ. 2,016, ఇటు వృద్ధులకి రూ. 3,016 ఏవైతే పెన్షన్లు ఉన్నాయో కేవలం ఆ పెన్షన్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది హామీల మీద అస్సలు కనీసం కొంతలో కొంత కూడా దృష్టి పెడతలేదని మనం అయితే చెప్పుకోవచ్చు. కేవలం ఉచిత బస్సు అనేది తప్పితే ఎక్కడా కూడా మిగిలిన పథకాలు ఏవి కూడా అప్లై అవ్వరు. ఇక్కడ కీలకంగా చూసుకుంటే ప్రతి రాష్ట్రానికి కూడా పెన్షన్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఏ పథకాలు ఉన్నా లేకపోయినా, ఏ పథకాలు తీసేసినా ఉంచినా కానీ ఖచ్చితంగా పెన్షన్లు అనేవి మాత్రం ఇవ్వడం ఖాయం. అవి ఏళ్ల తరబడి అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎక్కువ ఇస్తానో, లేదంటే ఇంకో ప్రభుత్వం ఇది ఇంకా ఎక్కువ ఇస్తానో చెప్పడం ఎప్పుడూ మనం రెగ్యులర్గా చూసే విషయమే. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది గతంలో కేసీఆర్ ఉండేటప్పుడు వృద్ధుల పెన్షన్ అనేది రూ. 2,016, ఇటు వికలాంగులకి రూ. 3,016 ఇచ్చారు. అప్పుడు అంటే గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో రూ. 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇటు మెయిన్గా వికలాంగులకి రూ. 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు కూడా పెన్షన్లు అనేవి పెంచలేదు. ఎన్నికల ప్రచారంలో మాత్రం మేనిఫెస్టోలో మెయిన్గా నువ్వా నేనా అనేటట్టు బీఆర్ఎస్ పార్టీ తరఫున 3,000 ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీ 4,000 ఇస్తానని ప్రచారం చేయడం జరిగింది. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతుంది కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి పెన్షన్లు అనేవి పెంచలేదు. అయితే దీని మీద స్థానికంగా మెయిన్గా చూసుకుంటే గ్రామాల్లో ప్రజలు కానీ ఎక్కడ చూసుకున్నా కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అనేవి రోజుకు ఒక చోట అయితే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వికలాంగులకి ఇటు మెయిన్గా వృద్ధులకి ఏదైతే పెన్షన్ పెంచుదామన్నారో ఖచ్చితంగా అది పెంచాలి అనేటట్టు వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎన్ని పథకాలు ఉన్నా లేకపోయినా కానీ పెన్షన్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ కాబట్టి ఖచ్చితంగా అది ఏ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఖచ్చితంగా పెన్షన్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక దృష్టి పెడితే మంచిది. ఎందుకు అని అంటే ప్రజల్లో వ్యతిరేకత అనేది ఈరోజు ఆ పెన్షన్లో తీసుకునే ఓట్లే మిమ్మల్ని గెలిపించడానికి మొదటి కారణమైంది. గతంలో ఏదైతే రూ. 2,016, ఇటు రూ. 3,016 ఏవైతే పెన్షన్లు ఉన్నాయో మీరు 4,000, 6,000 ఇస్తానని ఏదైతే మాట చెప్పి ఆశ చూపించారో ఆ పెన్షన్లే ఈరోజు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినాయని మనం అయితే చెప్పుకోవచ్చు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది పెన్షనర్లు అయితే ఉన్నారు. మరి ఈ పెన్షన్ తీసుకునే లబ్ధిదారులందరికీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు న్యాయం చేస్తుంది? అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తయిన ఇప్పటి వరకు కూడా ఇచ్చిన హామీల్లో కనీసం ఒక 20% కూడా ఎదరికి ఒక 20% అనే పథకాలు కూడా అమలు చేయకపోవడం అనేది కొంత బాధాకరమైన విషయం. మరి సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నేతలే కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పెన్షన్ల మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అంటే వృద్ధాప్య పెన్షన్లే కానీ ఇటు వికలాంగుల పెన్షన్లే కానీ ఏవైతే ఉన్నాయో ఇవి పెంచకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా 2028 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అనేది ఘోర పరాభవం పాలయ్యే అవకాశం అయితే కనబడుతుంది.